హాయ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఒక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ తన శిష్యులతో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా నన్ను వెంబడించాలంటే వారి సిలువను వారు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ ఎవరైతే అంతము వరకు నా యందు నిలబడతారో, ఆ శ్రమలు తట్టుకొని వారి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటారో వారు మాత్రమే నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు అనేకమైన సార్లు చెప్పడం మనం చూస్తాం. మీరు నాకు శిష్యులై ఉన్నట్లయితే, మీరు నాకు శిష్యులై ఉండాలంటే గనక మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఆయన యందు విశ్వాసము చెక్కు చెదరకుండా ఎవరైతే నిలకడగా ఉంటారో, విశ్వాసములో నిరీక్షణలో నిలకడగా ఉంటారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని ఒకరోజు స్వతంత్రించుకొనగలుగుతారు.